వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహాగఠబంధన్లో సీట్ల పెంపకాలపై నెలకొన్న తీవ్ర గందరగోళం మధ్య రాష్ట్రీయ జనతాదళ్ దూకుడు ప్రదర్శించింది. కాంగ్రెస్తో తుది ఏకాభిప్రాయం కుదరకముందే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏకపక్షంగా 143 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ జాబితా ప్రకారం ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘేపూర్ స్థానం నుంచి మరోసారి పోటీకి దిగుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం లెట్స్ వాచ్ నౌ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగియనున్నప్పటికీ విపక్ష మహాఘాట్ బంధంలో సీట్ల పంపకాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై మంత్రాలు కొనసాగుతుండగానే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్జేడీ ఏకంగా 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఆర్జేడీ అగ్రనేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి తన పాత స్థానం అయిన వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేరున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 121 మంది అభ్యర్థులను 4వ విడత జాబితాలో 12 మందితో కలిపి బరిలోకి దింపుతుంది. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగటమే ఇందుకు ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే మహాఘాట్ బంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ఉమ్మడి ప్రకటన చేయలేకపోయింది. అంతేకాకుండా తొలిదశ పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం పార్టీల మధ్య ఉన్న సమన్వయ లోపానికి అద్దం పడుతోంది. ఇదిలా ఉండగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఇటీవల 6 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం మహాఘట్ బంధన్కు మరో ఎదురుదెబ్బగా మారింది. కాగా ఇండియా కూటమిలో భాగస్వామి అయిన ఆర్జేడీకి కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరగటం వల్లే ఇలా జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్లే ఇప్పటి వరకు మహాఘట్ బంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపింది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది. బీహార్లో నవంబర్ 6, 11వ తేదీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. అయినా ఇంకా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదు. ఈ తొలి దశలో మొత్తం 20 స్థానాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు ఇండి కూటమిలో సీట్ల పంపకాల విషయంలో సమస్యలున్న మాట వాస్తవేనని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర రాజ్పుత్ వెల్లడించారు. ఈ సమస్యలను చర్చల ద్వారా తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అయితే తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీతోనే ముగిసింది. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడతాయి. అయితే ఈ ఎన్నికల ద్వారా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీఏ భావిస్తోంది. కానీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇండియా కూటమి కృతనిశ్చయంతో ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతారనేది నవంబర్ 14వ తేదీన తేలనుంది. ఇంకోవైపు ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని ఆయన ఇప్పటికీ తెలిపారు. మరోవైపు అధికార ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు సజావుగా సాగింది. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయనున్నారు. లోక్ జనశక్తి పార్టీకి 29, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో 6 సీట్లను కేటాయించారు. జేడీయూ ప్రకటించిన 101 స్థానాల్లో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కలిపి 59 సీట్లు కేటాయించారు. దాదాపుగా మంత్రులందరికీ టికెట్లు లభించగా మహిళలకు కేవలం 13 స్థానాల్లోనే అవకాశం దక్కింది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఎన్నికలతో ఎవరు అధికారాన్ని దక్కించుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.